మన దురదృష్టం ఏంటంటే ఇండియాలో గత 10 ఏళ్లలో ఏకంగా 89 పేపర్ లీక్స్ జరిగాయి. మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్ని పేపర్ లీక్స్ ని ఆపలేకపోయింది? అసలు ఏం జరిగిందంటే ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి మెడికల్ కోర్సుల కోసం జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ ఎగ్జామ్ May 3, 2026 న జరిగింది. దాదాపు 23 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాశారు. కానీ ఈ ఎగ్జామ్ కి 2 రోజుల ముందే పేపర్ లీక్ అయ్యింది. వాట్సాప్ లో ప్రైవేట్ మాఫియా అనే 400 మెంబర్స్ ఉన్న గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లోను ఈ లీక్డ్ పేపర్ సర్క్యులేట్ అయ్యింది. ఈ ఎగ్జామ్ పేపర్ 30,000 నుంచి 5 లక్షల మధ్య అమ్ముడుపోయింది. అయితే May 12న ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మొత్తం నీట్ యూజీ 2026 ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది అండ్ రీ ఎగ్జామ్ త్వరలో కండక్ట్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేసింది. అండ్ ఇప్పుడు దీనిపై సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే ఇండియాలో ఇదేం ఫస్ట్ పేపర్ లీక్ కాదు. గత 10 ఏళ్లలో ఇండియాలో 89 పేపర్ లీక్స్, 48 రీ ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ ద రియల్ క్వశ్చన్, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? 2024లో ఇదే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత ఇలాంటి పేపర్ లీక్స్ కి పాల్పడిన వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి ఫైన్ అని పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. కానీ కన్విక్షన్ రేట్ దాదాపు 0. అంటే కోర్టులో కేసు ప్రూవ్ అయి జైలుకెళ్లిన వాళ్ళు దాదాపు 0. ఎందుకంటే ఈ ర్యాకెట్ లో ప్రింటింగ్ ప్రెస్ స్టాఫ్ దగ్గర నుండి ఎన్టీఏ ఇన్సైడర్స్, కోచింగ్ మాఫియా, పొలిటీషియన్స్ ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలా పేపర్ లీక్ చేస్తున్న వాళ్ళతో పాటు ఆ పేపర్ ని కొంటున్న తల్లిదండ్రులు, ఆ స్టూడెంట్స్ కూడా శిక్షార్హులే. మరి ఇలాంటి పేపర్ లీక్స్ కి పాల్పడిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి?